తాకట్టులో పెట్టినటువంటి వస్తువులు ఏవైతున్నాయో వీటన్నిటిని కూడా మనం విడిపించుకోగలుగుతాం. ఒకవేళ ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం మనకు లభించలేదనుకోండి, మీకు పురాణాలలో సాగర మదన ఘట్టం ఉంటుంది. అంటే ఇంద్రుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళడం, అలానే తనకున్నటువంటి ఐశ్వర్యాన్ని అంతా కూడా కోల్పోవడం, తర్వాత దేవతలు దానవులు అందరూ కూడా కలిసి సముద్ర మదనం చేయడం, అందులోంచి ఐరావతం, కామధేను, కల్పవృక్షం అన్నీ పుట్టడం, ఈ వృత్తాంతం అంతా ఉండేటువంటి కథ ఉంటుంది. దీన్ని క్షీరసాగర మదన ఘట్టం అంటారు. ఈ వృత్తాంతాన్ని రోజు మీరు పారాయణ చేస్తూ వచ్చినా కూడా మీరు తాకట్టు పెట్టినటువంటి వస్తువులన్నీ కూడా చక్కగా సకాలంలో విడిపించుకోగలుగుతారు లక్ష్మీ కటాక్షం వలన. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి అంశాల గురించి తెలుసుకోబోయే ముందుగా సోమవారాన్ని పురస్కరించుకొని ఈ విశ్వాన్నంతా తన కనుసన్నులతో శాసిస్తూ సంరక్షిస్తున్నటువంటి విశ్వనాథుడి యొక్క అనుగ్రహాన్ని మనకు అందించే విశ్వనాథాష్టకాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణుసురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ్య కళత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. భూతాధిపం భుజగభూషణభూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయవరప్రదశూలపాణిం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. సీతాంశుశోభిత కిరీట విరాజమానం ఫాలేక్షణానల విశోషిత పంచబాణం నాగాధిపారచిత భాసుర కర్ణపూరం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. పంచాననం దురితమత్తమతంగజానాం నాగాంతకం ధనుజ పుంగవ పన్నగానాం దావానలం మరణశోక జరాటవీనాం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. తేజోమయం సగుణ నిర్గుణమద్వితీయం ఆనందకందమపిరాజితమప్రమేయం నాగాత్మకం సకల నిష్కళమాత్మరూపం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందా పాపేరతిం చ సునివార్య మనస్సమాధౌ ఆదాయ హృత్కమలమధ్యగతం ప్రదేశం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.